అయితే డాడీ పండుకున్నాడు. డాడీకి అడుగుదాం, డాడీ ఎవరికి సపోర్ట్ చేస్తాడో. రేపు ఓటింగ్ ఉన్నాయి కదా, ఎవరికి సపోర్ట్ చేస్తాడో డాడీకి తెలియకుండా అడుగుదాం. ఓకేనా? సీక్రెట్ ఆపేసి. ఏం చేస్తున్నావు? ఏంది చెప్పు. ఏమైంది? ఎలా ఊరిపోతున్నావు కదా, రేపు మన ఊళ్ళో ఓటింగ్ ఉంది కదా, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఎవరికి సపోర్ట్ అంటే ఏంది? అంటే ఒక ఆయనేమో కొడుకున్నాడు, ఒకడేమో బామ్మర్ది ఉన్నాడు. నీకు న్యాయం ఏటు ఉన్నది? అసలు నువ్వు సపోర్ట్ ఎవరికి చేద్దాం అనుకుంటున్నావు? నాకు కాంగ్రెస్ మోసం చేసింది. ఏం మోసం చేసింది? నా పక్కనే ఇంటిగ్రేట్ స్కూల్ పడుతుంది, కోట్లల్ల పలికి భూమి ఉన్నది, బ్యాక్గ్రౌండ్లో ఉన్న దొంగ నా కొడుకులు ఉన్నారు. వాళ్ళు చేయబట్టికి నాకు లాస్లో 20 లక్షలకే అమ్ముకున్న భూమి. 2 దొంగలు ఉన్నారు, నేను దొంగల ఓటేయా. అది నీ అర్జెంట్ కావచ్చు కదా. నాకు డౌట్ ఉంది, ఎందుకు అడుగుతాను చెప్పు. రేపు ఓటింగ్ ఉంది కదా, అందుకని అడుగుతున్నా. నేను నా బామ్మది సంతకానికి ఎత్తా ఓటు, కత్తెర గుర్తుకు ఎత్తా. ఆయన అబ్బాయి చేస్తాను నమ్మకం ఉందని. చేయకపోతే గల్లవాడి గుంజుకొచ్చి పని చేపించుకుంటా. నీకు న్యాయం ఏట అనిపిస్తే నేను అటే ఎత్తా, అటే ఓటింగ్. నేను కత్తెర గుర్తుకు ఎత్తా. నువ్వు కూడా మర్చిపోకు, కత్తెరకే. నాకు నచ్చింది నేను నేర్చుకుంటా. అదేంటి నేను చెప్తాను కదా, నా మాట నువ్వు. నీ మాట ఫస్ట్ కాంగ్రెస్ కి ఏమన్నావు వేసిన, ఈసారి నాకు నచ్చిన వాళ్ళకే వేస్తా. మీ ఎవరి మాట అయినా పో, మనకి నచ్చింది వేసుకో. నేను మాత్రం నాకు ఇద్దరు నచ్చకపోవచ్చు, నేను రాంగ్ పెట్టి రావచ్చు, నోటా పెట్టొచ్చు, నీ ఇష్టం. అది నువ్వు చెప్పొద్దు కదా నాకు. నేను మాత్రం కత్తెర గుర్తు ఓటెత్తా, సంతగానే గెలిపించుకుంటా పక్క. ఆ అబ్బాయికే గెలిపానని ఏముంది నీకు? వాడు నాకు పని చేస్తాడు పక్క. చేయకపోతే వాడిని గుంజుకొస్తా, రోడ్డు మీద గుంజుకొచ్చి పని చేపించుకుంటా. సరే, నీకు నచ్చిన వాళ్ళకే వేసుకో, నేను వద్దా అంటే నేను. ఓకేనా? ఇప్పుడు నన్ను ఎందుకు క్వశ్చన్ చేసినావు నువ్వు? నేను వీడియో తీసుకున్నా. వీడియో బంద్ చేయి. నేనైతే వీడియో తీసుకున్నా. నేనైతే నేను కొంచెం ఫ్రాక్ చేసిన వీడియో అయితే. ఆయనకైతే టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాడట. ఎప్పుడైనా అంతే, ఆయన అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు. ఎవరి డబ్బులు మాత్రం అస్సలు తీసుకోడు. మీకు ఎవరికి నచ్చుతారో వాళ్ళకే ఓటింగ్ చేయండి, కానీ అమ్ముడు మాత్రం పోకండి. ఓకేనా ఫ్రెండ్? ఉంటాను, బాయ్.